బల్లగుద్ది చెప్తున్నా, మీ ప్రతి రహస్యం బయట పడకపోతే నన్ను అడగండి. మార్చి 10 నుండి 20 మధ్య వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే. వింటే కన్నీళ్లు ఆగవు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. అయితే మీ యొక్క ప్రతి రహస్యం బయట పడబోతుంది. మార్చి 10 నుండి 20 మధ్యలో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ 10 రోజులు కూడా మీ జీవితంలో కొంచెం క్లిష్టమైన పరిస్థితులు, సవాళ్ళు మీరు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ముందుగానే అవేంటో తెలుసుకొని వాటికి సంసిద్ధంగా ఉండండి. అలానే పొరపాటున కూడా ఒక విషయాన్ని బయటకు అయితే చెప్పకండి. అలానే ఒక వ్యక్తి మాత్రం మీరు నమ్మకండి. ఈ 2 పొరపాట్లు కనుక మీరు చేసినట్లయితే జీవితాంతం వాటికి బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సహజంగా వృశ్చిక రాశివారు అంత త్వరగా ఎవరిని కూడా నమ్మరు. చాలా తక్కువ మంది వ్యక్తుల్ని నమ్ముతూ ఉంటారు. కానీ ఒక్కసారి మాత్రం ఎవరినైనా బాగా నమ్మారంటే వారికి ప్రతి విషయంకై వారి గురించి మొత్తం చెప్పేస్తారని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది మాత్రం మీ యొక్క విషయం తెలుసుకొని మీకు నమ్మకంగా ఉంటూ నటిస్తూ వెన్నుపోటు పొడిచే అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ముందుగానే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశివారి ఇతరులు చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిజానిజాలు సులువుగానే తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు. జీవితంలో కెరియర్ గురించి కొంచెం ఎక్కువగానే ప్రెషర్ తీసుకుంటారు. నలుగురు వ్యక్తుల నుంచి 4 రకాల మాటలు, సలహాలు రావడం ఇదంతా కూడా మీకు బుర్రలో ఒత్తిడి పెంచేస్తుందని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి సమస్యలు కానీ లేదా ఇబ్బందులు, అవాంతరాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా ఎవ్వరూ పట్టించుకోరు. ఏం చేయట్లేదు, ఖాళీగా ఉంటున్నారు, లేదా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు కదా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏదైనా ప్రారంభించాలంటే దానికి ఎన్ని సవాళ్ళు ఉన్నాయో, మీకున్నటువంటి బలహీనతలు, బలాలు ఏవేంటో వీటిని కూడా ఎవ్వరూ పట్టించుకోకుండా నిరంతరం కూడా మిమ్మల్ని మాటలతో, సూటిపోటు మాటలతో ఇబ్బంది పెడతారని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి వీలైనంత వరకు కూడా మీరు పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఈ సమయంలో కెరియర్ పరంగా అయితే మీకు చాలా కలిసి రాబోతుంది. అయితే కొంచెం ఓర్పుతో ఉండాలి. ప్రారంభాల విషయంలో కానీ వ్యాపారాలు ఏవైనా కూడా మొదట కొంచెం నిదానంగా ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని ఒడిదుడుకులు, సవాళ్ళు అంటే మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగా పనులు జరగకపోవడం, అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరగడం, లేట్ అవ్వడం, అవతలి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు రావడం, ఇలా ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు కొంతమంది వ్యక్తులు నమ్ముతూ ఉంటారు. అంటే మీరు బలహీనంగా కొన్ని సందర్భాల్లో ఉన్నప్పుడు వారు మీకు కొన్ని మంచి మాటలు చెప్పి దగ్గర అవుతూ ఉంటారు. అయితే మీ యొక్క బలహీన స్థితిని వారు అవకాశంగా ఉపయోగించుకొని త్వరగా మీకు దగ్గరైపోతారు. ఈ విధంగా మీరు వారికి బాగా అటాచ్ అయిపోవడం వల్ల మీ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఈ విషయాలు బయటకు చెప్పడం కానీ లేకపోతే ఈ విషయాలు తెలుసుకొని మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అంత త్వరగా ఎవరిని కూడా నమ్మడం మంచిది కాదు. నిర్ణయాల విషయంలో ఇతరుల మాటలు కాకుండా మీ యొక్క శక్తి, సామర్థ్యాలు, అలానే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిదిగా చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో పరీక్షల కారణంగా కొంచెం ఒత్తిడి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లకు సమయం కూడా దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలు దూరం పెట్టడం, బయటకు వెళ్ళడం కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో వచ్చేటువంటి చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మీరు పెట్టుకునేటువంటి టార్గెట్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక ఎవరైతే ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అంటే పై స్థాయి అధికారుల నుండి సరైన సహకారం లేకపోవడం, ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవడం, తోటి ఉద్యోగస్తుల నుండి ఇబ్బందులు కానీ కొంతమంది పై స్థాయి అధికారులు కావాలనే మిమ్మల్ని టార్గెట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఎవరైతే ఉద్యోగ ప్రదేశంలో ఎదుర్కొంటూ ఉన్నారో వారు తస్మాత్ జాగ్రత్త. మరి కొంతకాలం మీరు ఓర్పుతో ఉండండి. ఊపిరి పీల్చుకునే సమయం అయితే రాబోతుంది. పై స్థాయి అధికారులు కానీ లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ నుండి దూరంగా ఉంటారు. మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు మీకు ఎంతో సహకారంగా ఉంటారు. ఎంతకాలంగా మీ అభివృద్ధి ఏదైతే ఆటంకం కలిగిందో అదంతా కూడా ఒక్కసారిగా పోతుందని చెప్పుకోవచ్చు.
తొందరలోనే మరొక శుభవార్త. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ విషయాల్లో విదేశాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేయాలని కానీ లేదా అక్కడ సెటిల్ అవ్వాలని కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఖచ్చితంగా శుభవార్తలు అయితే తొందరలోనే ఎదురు చూస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి స్నేహితుల నుండి అలానే కొంతమంది దగ్గర బంధువుల నుండి సహకారం అయితే లభిస్తుంది. వృశ్చిక రాశివారు నూతన పెట్టుబడుల విషయంలో అధిక మొత్తం పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే పెట్టుబడి మీరు అనుకున్న విధంగా అయితే ఉండదు. అంటే సులువుగానే వస్తుందని అనుకున్న చోట కొంచెం కష్టాలు అయితే ఎదురవుతాయి. వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే మీరు పూర్తిగా దిగండి. మధ్యలో వెనక్కి కనుక వచ్చినట్లయితే అందరి ముందు కూడా మీరు చులకనైపోవడం, అలానే మీ మీద మీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి దానికి కూడా ఈ సమయంలో మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు 100% అయితే సక్సెస్ రాసి పెట్టుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ దాని దగ్గరికి చేరుకోవడానికి ఏదైతే మార్గం ఉందో అది కొంచెం కఠినంగా ఉండబోతుంది. చాలా వరకు కూడా పుస్తక పఠనం చేయడం, వ్యాయామం, ధ్యానం అలానే ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడపండి. ఓర్పును పెంచుకోండి. ఇతరులపై మాట్లాడే విధానం కానీ వారితో ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి నుండి మాత్రం 100% సహాయ సహకారాలు అందుతాయి. ప్రతి విషయంలో కూడా ఎంతో తోడుగా ఉంటారు. కుటుంబ బాధ్యతల్లో కానీ లేదా వ్యాపార విషయాల్లో కానీ మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వారి తరపున ఎంతైతే సహాయం చేయగలరో దాని అంతటినీ కూడా మీకు అందిస్తారని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో మాత్రం మీరు చికాకుగా మాట్లాడుతూ, అంటే మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు చికాకులు ఉన్నాయో వారి మీద చూపించడం వల్ల మొదట వారు బాధపడటం, తర్వాత మీరు బాధపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఓర్పుతో మాట్లాడడానికి ప్రయత్నించండి. లేకపోతే వీలైనంత వరకు మౌనంగా ఉండటం కూడా మంచిదే. సంతాన విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నారో వాటిలో కలిసి రాబోతున్నాయి. రాజకీయ పరంగా నూతన రాజకీయ రంగ ప్రవేశాలకి ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలోని, పేరు ప్రఖ్యాతుల విషయంలోని కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయాల్లో శుభవార్తలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వివాహ పరంగా ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. మాస చివరిలో నూతన గృహ నిర్మాణాలకు కానీ లేదా కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత వేగం చేస్తారు. నూతన వాహన యోగం కూడా ఈ మాసంలో అధికంగానే కనిపిస్తుంది. అలానే విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.